ఈవినింగ్ స్నాక్స్ కోసం కొంచెం పాలు, గుడ్లు, బ్రెడ్ అయితే ఉన్నాయి. దాంతో మంచిగా స్నాక్స్ చేద్దామని చెప్పి మేము రెడీ అయిపోయాము. సో మేమైతే వీటిని ఫ్రెంచ్ టోస్ట్ అంటాము. మీరేమంటారో మీరు చూసి చెప్పండి. సో దీనికి కావాల్సింది అయితే పాలు, గుడ్లు, బ్రెడ్ అండ్ షుగర్. సో చేసుకుంటాం, అలా చూపిస్తాను. మేము ఎలా చేసుకుంటాం మేము చూపిస్తాము, చూసేయండి. ఫోర్క్ అయితే తీసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. ఓకే, సో 1/2 లీటర్ మిల్క్ అయితే మేము తీసుకుంటున్నాము. సో మిల్క్ అయితే 1/2 లీటర్ వేసుకుంటున్నాను. దాంతోపాటు వాటర్ కూడా కొంచెం వేసుకోండి. మరీ చిక్కగా వేసుకుంటే మాత్రం మిల్క్లో, బ్రెడ్లో కూడా మిల్క్ ఉంటుంది కాబట్టి మరీ ఒకలా ఉంటుంది. సో కొంచెం పల్చగా అయితే వేసుకోండి. సో గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఆల్మోస్ట్ ఒక 1/4 కిలో ఉంటుంది షుగర్. సో అందులో హాఫ్ అయితే వేసుకున్నాను. తర్వాత టెస్ట్ చేసి మళ్ళీ కావాలంటే వేసుకుంటాను. సో షుగర్ అయితే కరిగేదాకా బాగా బీట్ చేసుకున్నాము. లెక్కైతే ఎగ్స్ కూడా వేసేసి కలిపేసినప్పుడు షుగర్ టెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఎగ్స్తో పాటు తినాలంటే అట్లా ఉంటుంది. సో షుగర్ అయితే బాగా మిక్స్ అయిపోయేదా కలుపుకోండి. షుగర్ ఇంకొంచెం వేసుకోవచ్చు, ఇది సరిపోద్ది. పాలు అయితే బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకున్నాం. సో ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎగ్స్ అన్నీ ఫుల్గా మిక్స్ అయిపోవాలి మిల్క్తో. సో అప్పటిదాకా ఫుల్గా కలుపుకోవడం. వీటినైతే ఇలా బ్రేక్ చేసేస్తున్నాను. సో ఇంకా ఫ్రీగా మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి. సో నేనైతే ఇలా మాన్యువల్గా మిక్స్ చేసుకుంటున్నాను ఎగ్స్ అండ్ మిల్క్ని. మీ దగ్గర ఎగ్ బీటర్ కనుక ఉంటే ఫస్ట్ ఎగ్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు పాలలో పోసుకుంటే ఇంకా ఫ్రీగా ఇంకా బాగా మిక్స్ అవుద్ది. నా దగ్గర ప్రస్తుతం అది లేదు. సో అందుకని మాన్యువల్గా మిక్స్ చేస్తున్నాను. మొత్తానికి ఎగ్ అండ్ మిల్క్ అయితే మిక్స్ అయిపోయినాయి. సో మధ్య మధ్యలో కొంచెం కొంచెం పార్టికల్స్ ఉంటాయి. అదే మీరు బీటర్తో చేసుకుంటే మాత్రం అవి కూడా ఉండవు, క్లీన్గా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం వాటిని. మంచిగా మనం టోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఉంటే మంచిగా బాగా వస్తుంది. సో ఆయిల్ కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఆయిల్ వద్దనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు, పర్లేదు. సో ఇంకా పెనం అయితే వేడి ఎక్కలేదు ఎత్తుంది. మనం బ్రెడ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని సెకండ్లో డిప్ చేసేసి
టోస్ట్ పాన్ మీద వేసేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనం అనుకున్నవి ఫ్రెంచ్ టోస్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. సో పాన్ అయితే హీట్ ఎక్కేసిందండి. మంచిగా సోప్ చేసుకోండి. మంచిగా నానిన తర్వాత డైరెక్ట్గా వేసేసుకోండి. సైడ్ కాలుతుంది కదా, ఇక్కడ రివర్స్ చేసుకుంటున్నాం. సో ఇప్పటిదాకా పెనం కొంచెం వేడి ఎక్కువైంది కాబట్టి ఫస్ట్ టైం కొంచెం హీట్ ఎక్కువైంది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం సిమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఉడికించుకోండి. సో ఆ గుడ్డు పాలు అన్నీ చక్కగా మన బ్యాడ్ స్మెల్ ఉంటే పోద్ది, బ్యాడ్ టేస్ట్ ఉంటే పోద్ది, బాగా ఉడుకుతాయి. ఇప్పుడైతే మనం చూసినట్టయితే వైట్గా ఉంది, అంటే ఇంకా ఉడకలేదు ఇటు సైడ్. అంటే సిమ్లో పెట్టాను కదా, సో టైం ఎక్కువ పడుతుంది, మెల్లగా ఉడికించుకుంటాం. సో లో ఫ్లేమ్లో పెట్టినైతే చక్కగా ఉడికించుకున్నాను. ఆల్మోస్ట్ డ్రై అయిపోయాను. సో ఇది తీసేసుకోవడం. కొంచెం సో అలా సిమ్లోనే ఉంచేసాను. సోప్ చేసుకున్నాను, మొత్తం స్ప్రెడ్ అయింది మిల్క్. ఇప్పుడైతే 3 వేసేసుకున్నాం పొయ్యి మీద డైరెక్ట్గా. బ్రెడ్ మరీ ఎక్కువసేపు సోప్ చేసుకోకండి, మరి బ్రేక్ అయిపోద్ది. సో మంట మొత్తానికి వచ్చేటట్టు కొంచెం ప్యాన్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకున్నాను. ఇటు పక్క అది ఇంకా మంట అవ్వలేదు, ఇటు పక్క సరిగ్గా కుక్ అవ్వలేదు. సో ఒక సైడ్ అయితే బాగా ఉడికినాయి, సెకండ్ సైడ్ కూడా చేసుకున్నాము. సో 2 సైడ్స్ అయితే బాగా ప్రాపర్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో తీసేసుకోవచ్చు. సో ఇంక ఇదే విధంగా ఇక్కడ ఉన్న బ్రెడ్స్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తంగా ఫైనల్గా ఎన్ని బ్రెడ్స్ వచ్చినాయి, మేము ఏం చేసాము, ఎలా తిన్నామని మీకు చూపిస్తాము. సో ఫ్రెంచ్ టోస్ట్ అయితే ఫైనల్గా అయిపోయినవి, హాట్ బాక్స్ నుండి వచ్చినాయి.
సో మనం తయారు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మమ్మీకి ఇస్తాను, అలాగే అమ్మకి ఇస్తాను. ఎలా ఉందో వాళ్ళకి చెప్తారు. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని ఇంట్లో తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు. చూడండి, టీవీ చూస్తున్నారా? సరే ఇదిగో టోస్ట్ అడిగా, ఫ్రెంచ్ టోస్ట్. ఫ్రెంచ్ టోస్ట్ చేద్దాం, బ్రెడ్తో చేశాను, తింటావా? మన కోసం ఏం తయారు చేసి వచ్చాడు చూడు. వేడి కలుపుకుంటుంది, చాలా బాగుంటాయి. చిన్నపిల్లప్పుడు ఎక్కువ ఏమని పెట్టేదాన్ని. ఇప్పుడు మా మిక్కీ లక్కి నాకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నాం వీటి కోసం. పెడతాను. ఇగో షైందలు తినమ్మ, కాలుతుంది, వేడి వేడిగా ఉంది. చెబుడలు తింటుందా? కాలుతుందని చాలా బాగుందా? బాగుందా? బాగుంది. చాలా ఇదిగో తమ్ముడు ఏం తయారు తీసుకొచ్చాడు చూడు. నీకోసం చూడు. ఏంటది? బాగుందా? బ్రెడ్, పాలు, గుడ్లు, పంచదార అన్ని కలిపి చేసుకొచ్చి తల్లి. మరి బాగా చేసుకొచ్చాడు చిన్న అయితే రోజు. అబ్బో ఎప్పుడు నేను చేయింతో చెప్తుంది, ఇలాగే చేయి తమ్ముడు అంట. తమ్ముడే నా యూనిక్ అన్ని చేసి పెడుతున్నాడు చక్కగానే. చిన్ను అయితే చాలా బాగుండాడండి. మరి షైద్దల కోసం మా అందరి కోసం చక్కగా మంచిగా టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టాడు ఈరోజు. ఎవరికి ఇదంటే చూపుతుందంట అందరికీ. తమ్ముడు కలిగిస్తా, తమ్ముడికి అబ్బా ఎంత చూడు చెప్తాను. మీరు వచ్చి చెప్పండి. సబ్స్క్రైబ్ చెప్తా చూడాలి, చెప్పండి, చేతిలో పడతా. సో ఇదైతే ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.